EU ప్రెసిడెంట్ ఉర్సులా గారు మాట అన్నారు. అదే యూరోపియన్ యూనియన్ ఏదైతే భారతదేశానికి EUకి మధ్యలో జరుగుతున్న ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దట్ ఈస్ మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి. But we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం ఏంటి ట్రేడ్ డీల్, దానివల్ల భారతదేశం వచ్చే పర్యవసానాలు ఏంటి, మనకు తగ్గే ధరలు ఏంటి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మన భారతదేశం ఎలా డైవర్సిఫై చేస్తుంది ఆప్షన్స్ అని. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ట్రేడ్ డీల్ జరుగుతుందా జరగదా అని ఒక చిన్న సందిగ్ధత ఉన్నా కూడా దాన్ని మనం తీసి పక్కన పెట్టచ్చు. ఎందుకంటే రాజేష్ అగర్వాల్ గారు భారతదేశపు కామర్స్ సెక్రటరీ, ఆయన కన్ఫర్మ్ చేశారు టెక్స్ట్ హ్యాస్ బీన్ అగ్రీడ్ ఇన్ సబ్స్టెన్స్ అని. అంటే ఆన్ పేపర్ అది ఆల్మోస్ట్ సంతకం పడిపోయినట్టే అని. సో ట్రేడ్ డీల్ జరగబోతుంది. అండ్ ఆల్సో ఇద్దరు గుంటనక్కలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు భారతదేశం మీద మాట్లాడడం మొదలు పెట్టారు 2 డిఫరెంట్ కాంటెక్స్ట్ లో. మనం ఒక్కొక్క పేరు బయట తీసి కొంచెం క్షుణ్ణంగా మాట్లాడదాం. క్యూట్ గుంటనక్క నంబర్ 1, ఈయన పేరు స్కాట్ బెసెంట్. ఈయన అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కి భారతదేశానికి ఒక డీల్ జరుగుతుంది. దీనికి అమెరికాకి ఎటువంటి ఇష్యూ అంతా కూడా సంబంధం లేదు. ఇది మనందరికి తెలిసిన విషయమే కదా. స్కూల్కి వెళ్ళి ఉంటాడు, ఆయనకు కూడా తెలిసి ఉండదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఆయన యూరోప్ అంట ఇట్స్ ఫండింగ్ ఇట్స్ ఓన్ వార్ అంట భారతదేశంతో డీల్ సైన్ చేసి. ఎలా మీరు స్టన్ అవుతారు. మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొంటాం. మనం రష్యా నుంచి దాన్ని మనం డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూల్ కింద మార్చి మనం అమ్ముతున్నాం. మనం ఎవరికి? యూరోప్కి. మీరు ఒకసారి ఫ్లో చూడండి. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి యూరోప్కి అమ్ముతుంటే ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ భారతదేశం ద్వారా రష్యాకి వెళ్తున్నాయి కాబట్టి ఆ ప్రాఫిట్స్ నే రష్యా వీళ్ళ మీద వాడుతుంది కాబట్టి, అంటే వీళ్ళకి విరుద్ధంగా వీళ్ళతో యుద్ధం చేయడానికి. సో ఇండైరెక్ట్ గా మీరు మీ మీద మీరే యుద్ధం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి స్కాట్ బెసెంట్ మాట. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అమెరికన్ హిపోక్రసీ మొత్తం ఇవాళ బయట పడిపోతుంది. మనందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు 3. ఇవాళ మనం ఒక మల్టీపోలర్ వరల్డ్ లో ఉన్నాం. మనం అమెరికా అందరికీ ఇష్టం వచ్చిన రాతల నీతులు చెప్పడానికి కాదు ఇది. ఇట్స్ నాట్ జస్ట్ అమెరికా, ఇట్స్ నాట్ జస్ట్ చైనా. వీఆర్ ఆన్ మల్టీపోలర్ డొమైన్. ఇలాంటి ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం ఉంది. భారతదేశానికి ఇష్టాలు ఉన్నాయి. మనకు కావాలంటే డిఫెన్స్ ప్యాక్ట్లు అమెరికాతో చేస్తాం, లేదా రష్యాతో చేస్తాం. ఆయిల్ రష్యా నుంచి కొంటాం, కార్లు యూరోప్ నుంచి కొంటాం. డిఫెన్స్ డీల్ ఇజ్రాయల్తో చేస్తాం. మన ఇష్టం. ఎందుకంటే ఎవరికి మన దగ్గర లివరేజ్ లేదు. మన పాకిస్తాన్ లాంటి దేశం కాదు కదా. సో వీఆర్ ఇండిపెండెంట్ సోవరెన్ కంట్రీ. అండ్ ఇదే మల్టీపోలర్ వరల్డ్ లో ఐడియాలజీ కన్నా ట్రేడ్ గొప్ప, మొరాలిటీ కన్నా ఎనర్జీ గొప్ప, అన్నిటికన్నా ముఖ్యంగా అలయన్సెస్ కన్నా నేషనల్ ఇంట్రెస్ట్ గొప్ప. నేషనల్ ఇంట్రెస్టే గొప్ప. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ EU సంతకం మనకు జరగబోతుంది. అండ్ ఆల్ ఆఫ్ us ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎప్పుడు సంతకం జరగబోతుంది అదంతా అని. కాకపోతే స్కాట్ బెసెంట్ ఈ స్టేట్మెంట్ చేయడం, అదే అమెరికా రష్యా నుంచి ఇండైరెక్ట్ గా యురేనియం కొనడం, ఈ ఫర్టిలైజర్స్ కొనడం, అంటే వాళ్ళు కొన్నప్పుడు ఆ డబ్బులు వెళ్ళవు, మరి మనం కొన్నప్పుడు వెళ్తాయి. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను అనేది అమెరికన్ హిపోక్రసీ. ఇది ఇంకో రెండో గుంటనకు ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ పీటర్ నవారో. ఈయన గురించి మనం ఆపరేషన్ సింధూర్ నుంచి మాట్లాడుతున్నాం. మనం ఛాన్స్ దొరికితే భారతదేశం మీద వేలు ఎలా ఎత్తి చూపిద్దామా, ఎలా తక్కువ చేసి మాట్లాడదామా, ప్రాపర్ యాంటీ ఇండియా మైండ్ సెట్ ఏదైనా ఉంది అంటే ఇది పీటర్ నవారోదే. ఆయన ఒక స్టేట్మెంట్ అన్నాడు ఇవాళ. మనం ఎందుకని చాట్ జీపీటీని భారతదేశానికి ఇస్తున్నాం? మనం ఇది భారతదేశాన్ని పిన్ పాయింట్ చేసి దాని తర్వాత చైనా గట్రా అన్నాడు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది భారతదేశమే. మన ట్యాక్స్ పేయర్ సిటిజన్స్ వాడిన ఎలక్ట్రిసిటీని వాడి క్రియేట్ చేసిన చాట్ జీపీటీని మన భారతదేశానికి ఇవ్వడం వల్ల మనం ఏం సాధిస్తా ఉంటాడు ఒక్కసారి మీరే వినండి ఆ స్టేట్మెంట్. Why are Americans paying for AI in India? ChatGPT operating on U.S. soil using American electricity, servicing large users of ChatGPT, for example, in India and China and elsewhere around the world. So that right now ఈ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే చాట్ జీపీటీ ప్రస్తుతానికి భారతదేశంలో కొంచెం చవకగా ఉంది. దానికి రీజన్ ఒకటే, ఏఐని మనకు అలవాటు చేసిన తర్వాత మనం కంప్లీట్గా దానిలో లీనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతైనా ప్రైస్ పెట్టుకొచ్చినా వాళ్ళకి స్ట్రాటజీ అది చాట్ జీపీటీ కదా. యాజ్ ఎ కంపెనీ దట్ ఈస్ దేర్. ఈయనకి ఇప్పుడు ఆ చాట్ జీపీటీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి కూర్చొని మాట్లాడాలి. అండ్ ఆల్సో ఏఐ వాటి రోజున చాలా ఎలక్ట్రిసిటీ లాగుతుంది. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ. ఇవాళ ర్యామ్స్ కాస్ట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఏఐ కంపెనీస్ అని ర్యామ్స్ అని కొంటున్నాయి. ఏవైతే మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇమేజ్, దిస్ ఇస్ ర్యామ్. ఐ థింక్ ఇట్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అదే కాదు, ఎలక్ట్రిసిటీ మనం అడిగే ప్రతి ప్రాంప్ట్ కి మన ఎలక్ట్రిసిటీ ఏదైతే మనం వాడుతున్నామో అది పెరుగుతుంది ఎక్స్పోనెన్షియల్లీ. సో ఆ ఎలక్ట్రిసిటీని వాడు మనం ఎందుకు భారతదేశానికి ఇవ్వడం అంటాడు ఆయన. అది ఒకటే కాదు, ఇదే పీటర్ నవారో, జేడీ వ్యాన్స్ అండ్ డీజేటీ గారు కలిసి భారతదేశంతో జరగాల్సిన ఈ ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ లొకేషన్స్ లో, ఒక్కసారి కాదు మల్టిపుల్ సిచ్యువేషన్స్ లో, మల్టిపుల్ టైమ్ లైన్స్ లో వాళ్ళు ఆపారు అని బయటికి ఒక ఆడియో లీక్ అయింది. ఆ లీక్ చేసిన వ్యక్తి పేరు టెడ్ క్రూజ్. అండ్ ఈ వ్యక్తి బాగా కావాల్సిన వ్యక్తి డీజేటీకి, ట్రంప్ గారికి. ఈ ఆడియో లీక్ అవుతుందనే విషయం ఆయన కూడా తెలియదు. ఆయన 10 నిమిషాల పాటు ప్రశాంతంగా వీళ్ళందరూ కలిసి భారతదేశం మీద దాడి చేస్తున్నారు కదా, అది అమెరికన్ ఫారెన్ పాలసీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆయన మనసులో ఉండే భావోద్వేగాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అంతే. ఖచ్చితంగా ట్రంప్ గారు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా ఆయన పిలుస్తారు, గట్టిగా కొంచెం కడిగేస్తారు. మర్దన కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే జరిగిందని చెప్తున్నాను మీకు అంతే. దీని మీద కూడా కొంచెం కాంటెక్స్ట్ ఇస్తే వీడియో ఎండ్ అయిపోయే లోపల. బట్ మనకు క్రిస్టల్ క్లియర్ గా ఫస్ట్ EU భారతదేశానికి మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్ గురించి మనం మాట్లాడదాం వాళ్ళ వీడియోలో. 1 by 1 నేను చెప్పేస్తే అసలు ఏం నడవబోతుంది, ఏం నడుస్తుంది అని. అండ్ ఇక్కడ కూడా మీరు ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ తో తీసుకోవాలి. ఇవాళ సంతకం పెడితే మన మోదీ గారు ఆవిడ రేపటి నుంచి ఇది అమల్లోకి వచ్చేది. ఫస్ట్ ఇండియన్ పార్లమెంట్ లో పాస్ అవ్వాలి, దాని తర్వాత యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. ఇది ఇంకా స్టార్ట్ అవడానికి 1 year పట్టే టైం ఉంది ఈజీగా.
బట్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. ఏంటి అసలు ట్రేడ్ డీల్ అంటే నేను చెప్తాను ఒక సెకండ్. దానికన్నా ముందు ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఈజీగా ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తాం. ఇది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మటుకు డైలీ చూసే వాళ్ళు కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మరి ఏ కోసారైనా ముందుకెళ్లే ముందు అసలు ఈ ట్రేడ్ డీల్ ఆవిడ ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ అది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పి మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. మీకు దీని స్కేల్, దీని మ్యాగ్నానిమిటీ మీకు అర్థం కావాలంటే యూరోపియన్ యూనియన్ భారతదేశం కలిపి 2 బిలియన్ పీపుల్, 2 బిలియన్ పీపుల్. అందులో మన దగ్గర 1.4 బిలియన్ ఉన్నారులేండి. బట్ స్టిల్ వాళ్ళ ఒక 27 దేశాలు, మనదొక దేశం, 28 దేశాలు టోటల్గా. అండ్ జీడిపి పరంగా చూసినా కూడా గ్లోబల్ జీడిపి మొత్తంలో 25% మన అన్ని దేశాలు కలిపి ఉంటుంది. అని ఈ 2 మార్కెట్స్ వాళ్ళు కలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒక టర్మ్ కూడా కాయిన్ చేశారు ఆవిడ. వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ మీట్స్ వరల్డ్స్ రిచెస్ట్ సింగిల్ మార్కెట్. గట్టిగా మాడితే నాఫ్టాలు, EU, జపాన్ కలిపి చేసిన ట్రేడ్ డీల్ వీటిలన్నిటికీ మదర్. ఇదే ఉర్సులా గారు చెప్పిన మాట. మన దేశంలో ఉండే టెక్స్టైల్స్ నుంచి లెదర్ వరకు, జెమ్స్ అండ్ జ్యువెలరీ నుంచి కెమికల్స్ వరకు, ఇంజనీరింగ్ గూడ్స్ నుంచి డైలీ మనం వాడే సరుకుల వరకు, ఇలా ఎక్కడైతే మనకి మార్కెట్ యాక్సెస్ కావాలో అక్కడ యూరోపియన్ యూనియన్ మనకి మార్కెట్ ఓపెన్ చేస్తుంది. అలాగే ఇది ఇరువైపులా జరిగే అగ్రిమెంట్ కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి మనకు వచ్చే సరుకులు ఉంటాయి కదా. యూరోప్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? వైన్, షాంపెయిన్, ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, ఈ హై అండ్ మెషినరీ ఇవన్నీ ఉంటాయి కదా. వీటిలన్నిటికీ మనం ధరలు తగ్గించాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 110% ఉండేది ఒకప్పుడు. ఆటోమొబైల్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఏంటి రెగ్యులర్ వ్యక్తికి వచ్చే చేంజ్ ఏంటి లైఫ్లో అంటే, మనం వాళ్ళ కార్ కొనుక్కోవడానికి బయటకు వెళ్తున్నప్పుడు మనకి పెద్ద ఆప్షన్స్ కనబడి ఒక ప్రైస్ పాయింట్ మన మధ్యలో ఉంటాయి. అది ఎందుకు? అది బయట దేశాల నుంచి మన దేశానికి వస్తున్న కార్స్లో రకరకాల టారిఫ్లు ఉంటాయి. కొన్ని కార్స్లో అయితే 110% టారిఫ్ ఉంటుంది. యూరోప్ నుంచి వచ్చిన కార్స్కి అయితే 110% టారిఫ్. దానివల్ల మన డొమెస్టిక్ ఆటోమొబైల్ సెక్టర్కి కాంపిటీషన్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాట్ ఆర్ వి డూయింగ్? ఈ టారిఫ్లు 110% నుంచి ఫేస్ లెవెల్లో మనం కట్ చేస్తున్నాం. ఫస్ట్ అది 40%కి దించి ఇంకొద్దిగా టైం తర్వాత అది 10% కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పి మనకి మాట్లాడుతున్నారు. మనకి సో ఏవైతే BMW, మర్సిడీస్లు, ఫోక్స్ వ్యాగన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిటి ధరలు మనకి సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. ఏ కార్స్ అయితే 15,000 యూరోస్ కన్నా ఎక్కువ ఉంటాయో, యూరోస్ పౌండ్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ దానికన్నా ఎక్కువ ఉంటాయి ఆ ప్రైస్. అంటే సింపుల్గా చెప్పాలంటే 15-20 లక్షల కన్నా ఎక్కువ ఉండే కార్స్ ధరలు మనకి సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. కాంపిటేటివ్ మార్కెట్ వచ్చేస్తుంది మన ఆటోమొబైల్ సెక్టర్తో. అందుకే వీళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు వీళ్ళు. బట్ అగైన్ మనకి రెడ్ లైన్ ఏంటి? యాజ్ భారత్ వీఆర్ వెరీ వెరీ క్లియర్. మన డైరీ సెక్టర్ కానీ, ఫార్మింగ్ సెక్టర్ కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు. వాళ్ళని మనం టచ్ చేయకూడదు. వాళ్ళకి మనం కాంపిటీషన్ ఇవ్వకూడదు బయట దేశాల నుంచి. ముఖ్యంగా GMO ప్రొడక్ట్స్ అని దింపి మన దేశ పౌరుల ఆరోగ్యానికి భంగం కల్పించి, అట్ ద సేమ్ టైం మన ఆటోమొబైల్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. కాకపోతే వీళ్ళ ఇబ్బంది ఏంటంటే ఇలాంటి టైంలో ఇలాంటి కాంపిటీషన్ మన మార్కెట్లోకి తెస్తే మేము ఎట్లా ఎదగాలి అని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, యూ టెల్ మీ, ఇలాంటి స్టెప్, ఇలాంటి FTAని సైన్ చేసి ఇలాంటి టైంలో మన ఆటోమొబైల్ సెక్టర్కి, మన ఇండిజినియస్, మన హోమ్ గ్రోన్ ఆటోమొబైల్స్కి మనం ఇవ్వడం కరెక్టేనా? మీరు నమ్ముతున్నారు మహీంద్రా లాంటి కంపెనీస్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇదేగా ట్రేడ్ డీల్ అంటే జస్ట్ ఈ 2 సరుకులు మాత్రమే కాదు, అటు నుంచి ఇటు నుంచి అటు మాత్రమే కాదు. ఇట్స్ ఆల్సో ఈ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా ఈ 28 దేశాలకి, అది ఇంకా కొంచెం టైట్ చేయడానికి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎవరైనా యూరోప్కి వెళ్ళాలి, మనం వీఆర్ ద బిగ్గెస్ట్ సర్వీస్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్లీస్ట్. సో మనం పంపించాలి. అలాంటి టైంలో వీసాలు రావడానికి కానీ, మన ఇండియన్ క్వాలిఫికేషన్స్ని రికగ్నైజ్ చేయడం కానీ, ఈ ఫిన్టెక్, హెల్త్, కౌన్సిలింగ్ వీటికి మన మార్కెట్ యాక్సెస్ ఇవ్వడానికి కానీ మన వాళ్ళకి యూరోపియన్ యూనియన్ అలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి కూడా మనం హెల్ప్ అవుతాం. మనం బ్యాంకింగ్లో మన హెల్ప్ కావాలి వాళ్ళకి, ఇన్సూరెన్స్, డిజిటల్ సర్వీస్. సింపుల్గా చెప్పాలంటే సరుకులు మాత్రమే కాదు, టాంజిబుల్ మాత్రమే కాదు, ఇంటాంజిబుల్ అసెట్స్ని కూడా ఈ FTA అనేది మనకి ఇంకా హెల్ప్ చేస్తుంది ఇంటిగ్రేట్ అవ్వడానికి 2 దేశాలకి. ప్లస్ ఈ China Plus One స్ట్రాటజీ మనందరికీ తెలిసిందేగా. ప్రతి దేశానికి చైనా ఒక్కటే, నాకు వేరే ఆప్షన్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ కావాలని ఏదైనా చేయించాలంటే చైనా ఒకటే కనబడుతుంటుంది. వేరే ఆల్టర్నేటివ్ కావాలి. అండ్ దట్ ఆల్టర్నేటివ్ నీడ్స్ టు బి బిగ్. చైనా కాకపోతే బంగ్లాదేశ్, చైనా కాకపోతే వియట్నాం, చైనా కాకపోతే తైవాన్, ఇలా కాదు. చైనా కాకపోతే భారత్ అన్నప్పుడు అసలు మార్కెట్ ప్లేయర్ బయటకు వచ్చినట్టు అవుతుంది. ఇవాళ మనం దానికి చాలా దూరంగా ఉన్నాం. యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వీఆర్ వెరీ మచ్, మనం చాలా వెనకతో ఉన్నాం చైనాతో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ ఏదైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఒక సైన్తోనే మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఈ డీల్ ఇంత బాగుంది కదా, దీంతో యూఎస్కి వచ్చే నొప్పి ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి కాదు 3 చెప్తాను నేను. నెంబర్ 1, ఈ ఎకనామిక్ లివరేజ్తో ఆడుకునే ఆర్ట్ ఉంది కదా, అది భారతదేశంతో ఆడడానికి ఇంకా సాగదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. మన వీధిలో ఒకటే కిరాణా కొట్టు ఉంది. ఆ కిరాణా కొట్టులో వ్యక్తి ఉన్నాడు, కొంచెం తల పొగరుతూ ఉంటాడు ఆయన. అది కాకపోతే ఇంకో 2 కిలోమీటర్లు నడవాలి. ఇప్పుడు వీధిలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు? అది ఎంత చెప్తే అట్లా అని చెప్పి వాడు తిడుతున్నా భరించి చాక్లెట్ మీద ₹1-2 పెంచినా తీసుకొని ఇంక వేరే ఆప్షన్ లేక అక్కడ ఉంటారు. అదే పక్కన ఇంకో కిరాణా కొట్టు ఉంటే ఆ వ్యక్తి ఇంకా బెటర్గా ఉంటే ఈ వ్యక్తి కూడా కొంచెం లైన్లోకి వస్తాడు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. US అనే కిరాణా కొట్టుని పక్కన పెట్టి EU అనే కిరాణా కొట్టులోకి వెళ్ళి మన వాళ్ళు కొందాం అంటున్నారు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు USA అనే పేరు పెట్టుకున్న కిరాణా షాప్ బయటకు వచ్చి ఆ పక్క కిరాణా కొట్టుడికి చెప్తున్నాడు, మీరు ఇలా చేయడం వల్ల మీకే నష్టం వస్తుంది. ఎవరికి నష్టం వస్తుంది? ఎందుకు నష్టం వస్తుంది? ఒక చిన్న మాట మాట్లాడితే కొంచెం అర్థం ఉండాలి కదా. ఇకపోతే రెండో బాధ ఏంటంటే యూఎస్కి ఒక వెస్టర్న్ హెమిస్ఫియర్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది కదా, మోన్రో డాక్ట్రిన్. వెస్ట్ మొత్తం మాకే సొంతం, మా కింద ఉండాలి, మా
అధీనంలో ఉండాలి, మా ఆదిమాషిలో ఉండాలని చెప్పి దాని బయట కొంచెం వచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మొన్న కూడా టారిఫ్లు మన మీద వేసి మీరు కూడా వేయండి అని చెప్పి ఈయూకి బెదిరించాడు ఆయన. వాళ్ళు ఎందుకు వేయాలి భారతదేశం మీద టారిఫ్? జస్ట్ డీజేటీ గారికి ఈగో హట్ అయిందని చెప్పి ప్రపంచం మొత్తం భారతదేశం మీద పడాలంటే పడదు కదా. ఆయన దగ్గర డబ్బులు ఉండేవండి, డిఫెన్స్ ఉండేవండి, $1.5 trillion డిఫెన్స్ బడ్జెట్ ఉండనివ్వండి. బట్ కొన్ని దేశాలకు ఆత్మగౌరవం ఉంటుంది కదా, అలాగే EU ఫాలో అవ్వలేదు. అది ఈయూలో ఉండే దేశాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే వెస్టర్న్ డామినెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆ మిత్ బస్ట్ అయిపోతుంది. ఒక ఫ్రాగ్మెంటేషన్ లాంటిది వచ్చేస్తుంది. అది కూడా అమెరికాకి నచ్చదు, ససేమిరా అంటది. అందుకే మధ్యలో వచ్చి పుల్ల పెట్టి కెలుగుదాం అనుకుంటుంది. ఒక బ్లాక్ లాయల్టీకి మించి మనకు నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం అని ప్రతి దేశం ఫీల్ అవుతున్న టైం మొదలైంది మనకి. లేదు అమెరికా చెప్తే మనం వినాలి, మన EU కదా, మన నేటోలో అమెరికా కూడా ఉంది కదా అని చెప్పి ఈ బ్లాక్ మెంటాలిటీ ఉంటుంది కదా, అది బయటకు వచ్చింది. అది కూడా కంప్లీట్గా ట్రంప్ గారి మెంటాలిటీ వల్లే, ఆయన ఇవాళ అలా ప్రవర్తించడం వల్లే మొత్తం అందరికీ ఒక నిజం బయటకు తెలుస్తుంది. ఏంటిది ఎన్ని రోజులు ఇవాళ మనం బాగున్న ట్రేడ్ డీల్ సంతకం పెట్టినా కూడా మార్క్ కార్ని మీద పడిపోయారు. ఆయన 100% ట్రేడ్ టారిఫ్ వేస్తా ఆయన కొంచెం భయపడి వెనక్కి తగ్గాడు. ఆయన ఆ చైనాతో చేసుకున్న డీల్ అది పక్కన పెట్టి ఇప్పుడు భారతదేశం దగ్గరికి ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయన భారతదేశానికి రాబోతున్నాడు. అండ్ రైట్ నౌ కెనడా ఇండియా రిలేషన్షిప్ ఎప్పుడూ లేనంత బాగా ఉన్నాయి. ప్లస్ ఆయన కూడా ఇప్పుడు చైనా కాకపోతే భారతదేశానికి చూస్తాడు. మళ్ళీ డీజేటీ గారు వచ్చి అంటారా, ఓకే చైనాతో చేశావు కాబట్టి 100% టారిఫ్, ఇప్పుడు భారతదేశంతో చేస్తాను కదా 200% టారిఫ్ అంటాడు. నెక్స్ట్ ఇంకా ఏ దేశం దగ్గరికి వెళ్ళకుండా ఎట్లా ఆపుతారైనా? సో ప్రతి దేశానికి నేషనల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఇవాళ ముందుకు వస్తుంది. అది కెనడా అయినా, EU అయినా, చైనా అయినా, ఏ దేశం, రష్యా అయినా, ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా, అటు ఇటు అని కాదు, గీతకి యువతల పక్క ఉండే కంట్రీస్, యువతల పక్క ఉండే కంట్రీస్, అమెరికాకి ఫేవరబుల్గా ఉండే కంట్రీస్ అయినా, అమెరికాకి విరుద్ధంగా యుద్ధం చేసే దేశాలైనా కూడా మా దేశం మాకు ముందుకు వస్తుంది అని రియలైజ్ అయిన రోజున ఈ డీజేటీ అనే కాన్సెప్ట్ ఉండదు. అది మీరు తెలుసుకోవాలి. ఇకపోతే మూడోది సింపుల్గా చెప్తున్నా, సప్లై చైన్ కాంపిటీషన్. ఇవాళ అమెరికా అండర్ డొనాల్డ్ ట్రంప్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద కూడా అవుదాం అనుకుంటుంది. అంటే ఒకటి కాదు, నేను చెప్తున్నాను కదా, డిఫెన్స్ పరంగా యుద్ధానికి వెళ్ళాలి, అఫెన్స్ వెళ్ళిపోవాలి, వేరే దేశాల మీద టారిఫ్లు కొట్టాలి, మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. అంటే నేషన్ ఫస్ట్ మాత్రమే కాదు, నా నేషన్ మాత్రమే ఫస్ట్, లేదా పక్క దేశాన్ని తొక్కి మరి నేను ఎదుగుదాం అనుకుంటున్నానంటే వేరే దేశాలు ఎందుకు ఊరుకుంటే? ఇవాళ అక్కడ కొంచెం అమెరికా కొంచెం చివుక్కుమంటుంది. మీరు వెళ్ళి EU వెళ్ళి ఇవాళ భారతదేశంతో సైన్ చేస్తే FTA ఏదైతే ఉందో రేపు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే వెళ్తుంది. ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడే జరుగుతుంది. మీరు అది USకి తీసుకురండి అంటారు. అంతేందుకు మన ఇండియాతో అంటున్నారు కదా, మీరు ఆ క్రూడ్ ఆయిల్ ఎందుకు కొంటారు, మా షేల్ ఆయిల్ కొనండి అని చెప్పి అదేదో పెద్ద సరసమైన ధరకు ఇస్తున్నట్టు మాట్లాడతారు. ఆ ప్రైస్ ఎంతో తెలుసు అది, ప్లస్ అది ఎక్కడి నుంచి రావాలి కూడా ఒక ఐడియా మీరు ఖచ్చితంగా మీరు ఐడియా తెచ్చుకోవాలి. అది ఇట్స్ జస్ట్ సో స్టూపిడ్. ఆ షేల్ ఆయిల్ మనం కొంటే మటుకు అమెరికా మనకి ఎంతో అపురూపంగా అమ్ముదాం అనుకుంటుంది. అది మనకి అది ఎకనామిక్గా మ్యాటర్ అవ్వదు, దానికి సరిపడా రిఫైనరీస్ మన దగ్గర లేవు, అండ్ ఇట్ జస్ట్ డజంట్ మేక్ ఎనీ ఎకనామిక్ సెన్స్. అందుకే నేను చెప్తున్నాను కదా, మన ఇండియా చాలా క్లియర్గా ఉంది. మన ఆయిల్ కొంటే రష్యా నుంచి కొంటాం, ట్రేడ్ చేస్తే EU నుంచి చేస్తాం, నెగోషియేషన్ చేయాలంటే అమెరికా నుంచే మనం చేస్తాం. మనం ఆ నెగోషియేషన్ కూడా మనం ఆపట్లేదు. మనం ఇన్ఫ్యాక్ట్ ఒక మెట్టు దిగి వచ్చి మరి నెగోషియేషన్ మనం కూర్చుంటే, ట్రేడ్ డీల్ ఒకటి జరగాలని కూర్చుంటుంటే దాన్ని పంతం పట్టుకొని మరి ఆపారని చెప్పి నేను చెప్పట్లేదు, టెడ్ క్రూజ్ చెప్తున్నాడు. ఆయనకి అఫ్ కోర్స్ ఆయనకు తెలియకుండా వాయిస్ రికార్డ్ అయింది, కానీ ఆయన క్లియర్, ఈజ్ వెరీ క్లియర్. పీటర్ నెవారో, JD Vance అండ్ DJT గారు కలిసి మల్టిపుల్ అకేషన్స్లో దీన్ని ఆపారు అని. So the donors ask him, what is the problem? What is stalling the deal? And Ted Cruz gives 3 names: Peter Navarro, the White House economic advisor, JD Vance, the US vice president, and Donald Trump, the US president. ఇవాళ JD Vance గారు అయితే ఆయన భార్య మన భారతదేశం అమ్మాయి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆవిడ మీద రేసిజం జరుగుతున్నప్పుడు కూడా వివేక్ రామస్వామి గారు బయటకు వచ్చి మాట్లాడారేమో కానీ JD Vance గారు ఒక్క ఇన్స్టెన్స్ నాకైతే తెలియదు, నాకు కనబడలేదు. మీకు తెలిస్తే మీరు కింద రాయండి. ఆయన బయటకు వచ్చి ఏ రోజు మాట్లాడలేదు భారతదేశం మీద ఏంటి ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఏంటి ఇటువంటి రేసిజం జరుగుతుంది ఆన్ X అని చెప్పి. సో వీళ్ళు ముగ్గురు మనకి యాంటీ ఇండియా రిటారిక్ మనకు కనబడుతుంది క్లియర్గా, వెరీ క్రిస్టల్ క్లియర్గా. మన మీద ఒక టార్గెటెడ్ దాడి చేద్దాం అని చెప్పి వాళ్ళ మనసులో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని వాళ్ళు పర్సీవ్ చేశారు, సక్సెస్ఫుల్గా ఆపారు కూడా ఆ ట్రేడ్ డీల్. ఇవాళ ట్రేడ్ డీల్ ఆగిపోయింది కదా అని చెప్పి నాకు పెద్ద బాధ ఏం లేదు, ఎందుకంటే కెనడాతో ట్రేడ్ డీల్ జరిగింది కదా. ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఆయన 100% టారిఫ్ వేస్తా అన్నాడు. ఎప్పుడైతే చైనాతో డీల్ చేశారో అలా మనకి ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత కూడా మన పని మనం ఏదో చేసుకుంటే, మన ధోరణిలో మనం వెళ్తుంటే, తర్వాత మన పని ఏదో ఆయనకు నచ్చక ఈగో హర్ట్ అయిపోయి పాకిస్తాన్ మన మీద దాడికి వస్తే మనం రిటాలియేట్ అయినప్పుడు కూడా మనమే ఏదో ఫస్ట్ టైం వెళ్ళినట్టు ఆయన రియాక్ట్ అయ్యి ఒక పెద్ద ట్వీట్ వేసేసి, లేదు భారతదేశం పలానా విషయం చేయకపోతే నేను 100% టారిఫ్ వేస్తా అంటే అప్పుడు ఈ ట్రేడ్ నెగోషియేషన్కి ఏంటి వాల్యూ? అది నేను మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ మనం వీ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. అందుకని ట్రేడ్ డీల్ జరిగిందా లేదా అని కాదు, వీళ్ళ ముగ్గురు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారని మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద కీ టేక్ అవే ఫ్రమ్ దిస్ వీడియో. ప్రస్తుతానికి అమెరికా ఇస్ నెక్ ఇక్కడ దాకా కోపం పెట్టుకున్నది భారతదేశం మీద. అది ఇన్ఫ్యాక్ట్ అమెరికా అంటే అమెరికానే కదా, అమెరికాలో ఉండే లీడర్షిప్లో ఉండే ఒక చిన్న పర్సంటేజ్, మిగతా వాళ్ళు కూడా నచ్చట్లేదు. అదే లీడర్షిప్ అదే పార్టీలో ఉండే వాళ్ళు కూడా నచ్చట్లేదు. టెడ్ క్రూజ్ ఆడియో లీక్ ఇస్ జస్ట్ ఒక చిన్న ఐసింగ్ ఆన్ ద కేక్.
ఇంకా మనం అందరినీ పట్టుకొని నొక్కితే ఇంకా అసలు నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళు దే నాట్ హ్యాపీ. మన పని వాళ్ళు ఏమైనా ఉందా అంటే మనం డైవర్సిఫై చేయాలి. అమెరికా మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వట్లేదు, మనం చెప్పగలగాలి. మనం ఒమాన్తో సైన్ చేసాం, ఆస్ట్రేలియాతో సైన్ చేసాం, యూకేతో సైన్ చేసే వాళ్ళు EUతో మనం సైన్ చేయబోతున్నాం. అదే కాకుండా పెరూతో ఒక డీల్ నడుస్తుంది, కెనడాతో, ఇజ్రాయెల్తో, సౌత్ ఆఫ్రికాతో. అంతెందుకు రేపు పొద్దున అమెరికాతో జరిగినా జరగచ్చు. బట్ అమెరికా ఒక ప్లేయర్ మాత్రమే, కానీ అమెరికా ఈజ్ నాట్ ద ఓన్లీ సోల్ ప్లేయర్ అని అమెరికా తెలుసుకోవాలి. మన ఎజెండా, మన నేషనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టుకొని ఉండాలి, మన నేషన్ ఫస్ట్ అని చెప్పుకొని ఉండాలి అంతే. దాని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మనం కొంచెం బాగా వెనక్కి వెళ్దాం. మనం అమెరికాకి ఇండిపెండెన్స్ బ్రిటిష్ నుంచి ఏ సంవత్సరంలో వచ్చింది? జాగ్రత్తగా అమెరికాకి వచ్చిన ఇండిపెండెన్స్ సంవత్సరం. ఆప్షన్ ఏ 1771, ఆప్షన్ బి 1775, ఆప్షన్ సి 1776, ఆప్షన్ డి 1781. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసి వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్లో చూద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ అక్కడ మీరు ఇస్తున్న టాపిక్స్ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఛానల్లో వస్తుంటాయి. వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. మీరు ఏదైతే చెప్తారో మన ఛానల్లో వచ్చేది అదే, యాజ్ అ నాలెడ్జ్ పిల్. అండ్ ఆల్సో ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. గ్లోబల్ ఛానల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు చూడాలన్నా నా సైడ్ నుంచి డెఫినెట్లీ ఆ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఫ్రెండ్, మీరు ఇలా డైలీ చూడడం వల్ల నాకు ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది తెలిసే వీడియోస్. రోజు చూస్తున్న వాళ్ళు మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని చెప్పడానికి మీరు చేయగలిగిన ఒకటే పని, కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కేటాయించాలని నాతో నా మాటలు వినాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. దిస్ నాలెడ్జ్ పిల్ ఆన్ అన్ ఎవ్రీ డే బేసిస్ ఈస్ రెడీ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో దిస్ ఈస్ రిలేటెడ్ టు వరల్డ్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అని చెప్పి మనం ఒకటి కొత్తగా క్రియేట్ చేసాం. మనం ఒక ర్యాంకింగ్ సిస్టమ్. దాంట్లో భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది, పాకిస్తాన్ ఏ ర్యాంక్లో ఉంది, బంగ్లాదేశ్ ఏ ర్యాంక్లో ఉంది, అమెరికా ఏ ర్యాంక్లో ఉంది, దాని పారామీటర్స్ ఏంటి, ఎట్లా చేసామంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఈ జోన్ అని, నేను టారిఫ్ జోన్ అని నేను చూద్దాం అనుకుంటాను, గ్లోబల్ జియో పాలిటిక్స్ నేను చూద్దాం అనుకుంటానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఇంకో వీడియోతో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.